సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. తులారాశి వారు జనవరి 30, 31 తేదీలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక స్త్రీ కారణంగా ఊహించని పరిణామాలు. మీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది. ముందే చెప్పేస్తున్నా, ఇక మీ ఇష్టం. తులారాశివారు జనవరి 30, 31 తేదీల్లో జాగ్రత్త. ఒక స్త్రీ కారణంగా మీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది. ఊహించని పరిణామాలు ముందే చెప్పేస్తున్నాం, ఇక మీ ఇష్టం. తులారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో, జనవరి నెల 30, 31 తేదీల్లో మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో, ఒక స్త్రీ కారణంగా మీ జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుందో అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్ గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోతే కనుక, తులారాశి వారి వ్యక్తిత్వాన్ని గనక మనం ముందుగా గమనించుకున్నట్లయితే వీరు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారు. అలాగే వీరికి అన్ని విషయాల్లోనూ కాకపోయినా కొన్ని విషయాల్లో పట్టరానంత కోపమైతే వస్తూ ఉంటుంది. స్నేహితులకి, బంధుమిత్ర వర్గంలో వీరికి మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. అలాగే వీరికి ఉన్న పలుకుబడితో పెద్ద పెద్ద కార్యక్రమాలు, అలాగే కుటుంబంలో కొన్ని శుభకార్యాలు చేయటానికి వీరే పెద్దగా ఉంటారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వైవాహిక జీవితాల్లో ఈ రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే కొన్ని విషయాలనైతే ఈ రాశివారు క్లియర్ గా తెలుసుకోవాలి. వీడియోని పూర్తిగా చూడండి. ఈ జీవితంలో పెను మార్పులైతే సంభవించబోతున్నాయి. అలాగే కార్యసిద్ధి ఉంటుంది. మంచి పనులను ప్రారంభిస్తారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందగలుగుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. గురుధ్యానం చాలా మంచి ఫలితాలను అందిస్తుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలనేవి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి గడిస్తారు. మీరు కోరుకున్నది అప్రయత్నంగా మీకు లభ్యమవుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మీకు ఎంతగానో మేలును చేస్తాయి. శుభవార్త వింటారు. అలాగే శత్రువులు మీకు దూరం అవుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారులు సహాయ సహకారాలు ఉంటాయి. దగ్గర వారితో విభేదాలనేవి రాకుండా చాలా మంచి సంబంధాలనేవి ఏర్పడతాయి. అలాగే దయాగుణాలతో ముందుకు సాగితే భగవద్ అనుగ్రహం మీకు కలుగుతుంది. ఆశించిన ఫలితాలు వస్తాయి. మేలు కూడా చేకూరుతుంది. నవగ్రహ స్తోత్రం చదవడం మీకు శుభప్రదమైన ఫలితాలను అందిస్తుందని చెప్పడంలో అస్సలు సందేహమే లేదు. ఈ రాశి వారికి ఈ సమయం అంతా కూడా చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది. కొత్త ఏడాది నుండి ఆర్థిక, ప్రేమ, కుటుంబ, ఆరోగ్య పరంగా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశి వారికి చెందినటువంటి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలైతే ఉంటాయి. మీకు ఉద్యోగ ప్రయత్నాలు, అలాగే చాలా ఓపికగా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు అనుకూలంగా మారిపోతుంది. అలాగే శుభవార్తలు వినే అవకాశం అయితే మీకు కలుగుతుంది. చాలా కష్టపడవలసిన పరిస్థితుల్లో కూడా మీకు సులువుగా జరిగే అవకాశం అయితే వస్తుంది. అలాగే టెక్నికల్ రంగంగా ఉన్నవారికి మే నెల తర్వాత మంచి శుభకార్యాలు, అలాగే మంచి అనుకూలమైన వార్తలైతే వింటారు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈ కొత్త ఏడాదిలో సానుకూలమైన ఫలితాలైతే ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు లగ్న స్థానంలో ఉంటాడు. అంతేకాదు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడం చేత డబ్బు విషయంలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. బుధుడు 10వ స్థానంలో సమయంలో మీకు ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది కూడా ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా డబ్బును కూడా ఆదా చేస్తారు. ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఏప్రిల్ నుండి నవంబర్ వరకు వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మంచి పురోగతిని కూడా సాధిస్తారు. ఒక స్త్రీ కారణంగా జరిగేవన్నీ కూడా మంచి మార్పులే అని చెప్పడంలో సందేహమైతే లేదు. జనవరి నెల 30, 31 తేదీల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక మీ జీవితం అయితే బాగుంటుంది. ఈ సమయంలో మిమ్మల్ని ఎదుర్కొనేవారే ఉండరు. అదృష్టం మీకు అండగా ఉంటుంది. అలాగే దేవుని అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది. పాత సమస్యలు, మీకు ఇప్పటి వరకు ఇబ్బందిగా అనిపించినటువంటి సమస్యలు అన్నీ కూడా
ఒక పరిష్కారానికి రాబోతున్నాయి. ఈ సమయంలో మీకు పరిష్కార మార్గం అనేది దొరకబోతుంది. మీరు ప్రమాదాన్ని నివారించడం చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా డ్రైవ్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే మీరు గాయపడే సూచనలైతే ఈ నెల 31, 30 తేదీల్లో మీకు కనిపిస్తున్నాయి. చూశారు కదండి, ఈ రాశి వారికి సంబంధించిన పూర్తి విషయాలు, అలాగే వీరి యొక్క శుభ అశుభ పరిణామాలు తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.